మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఈ ఉద్దంకుడు నిన్న ఈ బృహదాసుణ్ణి బతిమలాడాడు కదా, ఆ దుందువు అనే రాక్షసుని చంపమని. ఆ తర్వాత ఆయన ఏం చేయదలుచుకున్నారో తెలుసుకుందాం మనం ఈరోజు. ఈ బృహదసురుడు కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చెప్పాడు, మహర్షి, శస్త్ర సన్యాసం చేసి తపస్సు ఆచరించాలని నిశ్చయించుకున్నాను. తిరిగి శస్త్రాలను పట్టలేను. మీరు అంగీకరిస్తే ఆ దానవుణ్ణి వధించేందుకు గట్టి ఏర్పాటైతే చేయగలను అన్నాడు ఆయన. ధన్యుణ్ణి అన్నాడు ఉద్దంకుడు. దుందువుని సంహరించమని కుమారులతో సహా కోలయాసుండునికి ఆజ్ఞాపించి ఆ తపోవనానికి వెళ్ళిపోయాడు బృహదసుడు. ఉదంకుడు కుమారులతో సహా కోలయాసుడు దుందువు గల ప్రదేశానికి చేరుకున్నాడు. అతన్ని చూసిన దేవతలు ఆశీర్వదించారిలాగా, దుందువుని సంహరించి దుందుమారుడు అన్న పేరుతోటి నువ్వు ప్రఖ్యాతి చెందుగాక అన్నారు. పుష్పవృష్టి కురిసింది. అది చూసి మునులంతా ఆనందించారు. అన్నట్టుగానే తన తేజోరాశుని కోలయాసునిలోకి ప్రవేశింపజేశాడు నారాయణదేవుడు. దాంతో అతనిలో ధైర్యోత్సాహాలు బాగా పుంజుకున్నాయి. అప్పుడు కుమారులను ఆదేశించాడు ఇలాగా, ఆ ఇసుక తిన్నను లోతుగా తవ్వండి. బిలంలో నిద్రిస్తున్న దుందువు భయపడాలి అన్నారు. అలాగే తవ్వారు కుమారులు. దుందువుకి అలజడిని ఆందోళనని కలగజేశారు. దాంతో దుందువు ముక్కు నుండి కళ్ల నుండి నోటి నుండి భీకరమైన జ్వాలలు వెలుపడ్డాయి. ఆ జ్వాలలకు ముగ్గురు మినహా మిగిలిన కోలయాసుని కుమారులంతా కూడాను మాడి మసైపోయారు. అగ్నిజ్వాలలు కోలయాసుని కూడా చుట్టుముట్టాయి. అందుకు ఆందోళన చెందలేదతను. యోగశక్తితోటి జలరాశిని సృష్టించి ఆ జ్వాలను చల్లార్చాడు. వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. తిరుగులేని ఆ అస్త్రం
దుందువుని సంహరించింది. అది చూసి ఉద్దంకుడు ఊపిరి పీల్చుకున్నాడు. రాజుని అభినందించాడు, ఆశీర్వదించాడు. ఇక మీదట నీ సామ్రాజ్యం అంతకింత విస్తరిస్తుంది, నిన్ను గెలవడం అసాధ్యం అవుతుంది, పుణ్యకార్యాలు చేస్తావు నువ్వు, ఫలితంగా నీకు స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది అంటూ అనేక ఆశీర్వచనాలను ఇచ్చారు. ఇవ్వకుండా అంతటితో ఊరుకోలేదు. మరణించిన కువలయాసుని కుమారులందర్నీ శాశ్వత స్వర్గ సౌఖ్యాన్ని పొందేట్టుగా అనుగ్రహించాడు. తర్వాతి కాలంలో మిగిలిన కువలయాసుని 3 కుమారుల్లో పెద్దవాడు రాజయ్యాడు. అతడు హర్యస్సుడు. ఆ హర్యస్సునికి కుంభుడు, ఆ కుంభుడికి సంహితాసుడు జన్మించారు. సంహితాసుడికి అకృతాసుడు, కృతాసుడు అని 2 కుమారులు జన్మించారు. అకృతాసుడికి ప్రసేనజిత్తు, అతనికి యువనాసుడు. ఆ యువనాసునికి మాంధాత జన్మించారనమాట. శశిబిందు అన్న రాజుకి 10 కోట్ల మంది కొడుకులు పుట్టారు. వారందరికన్నా ముందు బిందుమతి అన్న ఆవిడ పుట్టింది. ఆ బిందుమతి మాంధాత చక్రవర్తికి పట్టపురాణి అయిందనమాట. ఈ మాంధాత మంచి పరాక్రమశాలి, మహా తేజస్శాలి, అఖండ ధరణీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పరాక్రమ ఖని. అతనికి పురుకుస్సుడు, ముచికుందుడు అని 2 కుమారులు. పురుకుస్సుడు నర్మదా నదిని వివాహం చేసుకున్నాడు. వారికి త్రిసదస్సుడు అన్నవాడు జన్మించాడు. అతనికి సంభూతుడు పుట్టాడు. ఆ సంభూతుడి కొడుకు సుధనుడయ్యాడు. అతనికి సూర్యారుణుడు జన్మించాడు. ఉత్తర కోసలకి రాజైన ఆ సూర్యానుడే జగజ్జీమాన కీర్తి సంపాదించాడనమాట. సూర్యారుణుడికి సత్యవ్రతుడు పుట్టాడు. అతను వివాహితుడైన రాజ్యంలోని ఓ పౌరుని భార్యను బలాత్కారంగా సొంతం చేసుకున్నాడు. ఆ సంగతి తెలిసిన సూర్యారుణుడికి కోపం వచ్చి సత్యవ్రతుణ్ణి వెంటనే నగరం వదిలి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఎక్కడికి పోను తండ్రి, నాకు ఎవరు దిక్కు అన్నాడు సత్యవ్రతుడు. నువ్వెంత దీనంగా వేడుకున్నా, నువ్వు నా కొడుకువి అన్న ప్రేమ నాకేమాత్రం కలగడం లేదు. పో ఇక్కడి నుంచి, కొడుకుల్ని చంపి తినే వాళ్ళలో కలిసిపో అంటూ ఆజ్ఞాపించేశాడు ఈ సూర్యారుణుడు. అంటే అప్పుడు చూడండి, ఇలాంటి పని చేస్తే ఎంత భయంకరమైన శిక్ష వేసేవాళ్ళో చూడండి. దాంతో ఈ సత్యవ్రతుడు నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొడుకును బహిష్కరించి బతకలేకపోయాడు సూర్యారుణుడు. ఆ బాధతోటి రాజ్యాన్ని విడిచిపెట్టి అడవిని ఆశ్రయించాడు అతను. అక్కడే జీవించసాగాడు. రాజు లేకపోవడంతో రాజ్యం అస్తవ్యస్తం అయిపోయింది. అధర్మం ప్రబలిపోయింది. కరువు తాండవించేసింది. 12 ఏళ్ల పాటు అదే స్థితి కొనసాగింది. అయినా అంతఃపురానికి గాని ఇటు జనానికి గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా వశిష్ఠుడు అందర్నీ కాపాడుతూ వస్తున్నాడు. రాజ్యపాలన చేశాడు. ఇది ఇలా జరగడానికి ముందు తన కుటుంబాన్ని సూర్యారుణ రాజ్యంలో ఒక అరణ్యంలో విడిచిపెట్టి విశ్వామిత్రుడు సాగర తీరంలో తీవ్ర తపస్సు ఆచరిస్తున్నాడనమాట. 3 పుత్రుల సహా కుటుంబాన్ని పోషించుకోలేని అతన్ని పత్ని తప్పనిసరి పరిస్థితిలో తన 3 కుమారుల్లో మధ్యవాడి మెడకి తాటితో బంధించి అమ్మడానికి తీసుకువెళ్ళిందనమాట. పెద్దల్లారా, మీరు ఎవరైనా ఈ పసివాణ్ణి 100 గోవులిచ్చి కొనుక్కోండి అంది. సత్యవ్రతుడు ఆ తల్లి దీనాలాపనకు తల్లటిల్లిపోయాడు. ఆమెను సమీపించి ఇలా అన్నాడు. తల్లి, నీ కుటుంబానికి ఇక మీదట ఎలాంటి కొదవు రానివను. నిన్ను నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను. దయచేసి ఈ అమ్మకాన్ని ఆపు చేయన్నాడు. సత్యవ్రతుని మాట మీద పిల్లవాడి మెడలో తాడు తొలగించేసింది ఆవిడ. నాటి నుండి ఆ పిల్లవాడు గాలవుడు అంటూ ప్రసిద్ధుడయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం 12 సంవత్సరాల పాటు సత్యవ్రతుడు విశ్వామిత్రుడు కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అడవిలో దొరికిన అడవి పందులు, లేళ్లు మొదలైన వాటిని సంహరించి తెచ్చి వారికి ఆకలి తీర్చాడు. తండ్రి తనను నగరం నుంచి బహిష్కరించినప్పటి నుంచి అతన్ని వారించలేదని వశిష్ఠుడిపైన విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు సత్యవ్రతుడు. అది ఎప్పటికప్పుడు ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఒకరోజు అడవిలో ఆహారాన్వేషణ సాగిస్తున్నప్పుడు సత్యవ్రతునికి పిట్టా పురుగు ఏదీ కనిపించలేదు. ఆకలి దహించి వేస్తోంది. ఏం చెయ్యాలో పాలుపోని స్థితి. అప్పుడు అతనికి కొద్ది దూరంలో వశిష్ఠుడి హోమధేను కనిపించింది. కనిపించడమే ఆలస్యం. దాన్ని సంహరించి ఆహారంగా స్వీకరించేశాడు. కాసేపటికి ఆ సంగతి వశిష్ఠుడికి తెలిసింది. అతను ఆగ్రహోద్రుగ్నుడయ్యాడు. సత్యవ్రతుణ్ణి శపించాడిలా, దుర్మార్గుడా, నీ ప్రవర్తనతోటి నీ తండ్రిని మెప్పించావు. అది చాలదన్నట్లుగా గురువు గోవుని సంహరించావు.
సంహరించి దాని రక్తమాంసాలని కిరాతకునిలాగా పచ్చిగా భక్షించావు. ఇలా 3 సార్లు మహాదోషాలకు పాల్పడ్డావు. కాబట్టి నేటి నుండి నిన్నంతా కూడా త్రిశంకుడు అని వ్యవహరిస్తారు. నీకింతకంటే గొప్ప శిక్ష లేదు, పో, నా నుంచి దూరంగా పో అన్నాడు. అలా వశిష్ఠుడి శాపానికి కారణమైన సత్యవ్రతుడే త్రిశంకుడయ్యాడనమాట. కొన్నాళ్లు గడిచాయి. కరువు లేకుండా పోయింది ఆ రాజ్యంలో. ఆనాటికి తపస్సు ముగించుకుని భార్యాబిడ్డల్ని కలిశాడు విశ్వామిత్రుడు. తన కుటుంబానికి ఈ సత్యవ్రతుడు చేసిన సేవలను గుర్తించి వాటి గురించి తెలుసుకుని ఆనందించి అతన్ని ఆహ్వానించాడు. ఏదైనా వరం కోరుకో, నెరవేరుస్తాను అన్నాడు. తన చేత యజ్ఞం చేయించమన్నాడు త్రిశంకుడు. సరేనన్నాడు విశ్వామిత్రుడు. సమస్త దేవతల సమక్షంలో యజ్ఞాన్ని నిర్వహించి త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి కలిగించాడు ఆయన. త్రిశంకునికి కేకేయ రాకుమార్తె సత్యవ్రత వల్ల హరిశ్చంద్రుడు జన్మించాడు. ఆ హరిశ్చంద్రుడికి లోహితుడు జన్మించాడు. అతనికి వరుకుడు జన్మించాడు. వరుకుడికి బాహు జన్మించాడు. ఆ బాహు ఎప్పుడూ కామక్రీడల్లో ఉండి రాజ్యపాలనని నిర్లక్ష్యం చేశాడు. అదే అదనుగా హైహాయాదీశ్వరులు, శకులు, యవనులు, పారదులు, ప్లహ్లవులు బాహువుపైన దండయాత్ర చేశారు. అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజ్యాన్ని కోల్పోయిన బాహు తన 2 భార్యలతో సహా ఓ అడవిలో తలదాల్చుకున్నాడు. కొన్నాళ్లకు ఆయన మరణించాడు. ఆనాడికి 2 భార్యల్లో ఒక ఆవిడ గర్భవతి. ఆవిడ సహగమనం చెయ్యాలనుకుంది. భర్త మృతదేహంతో అగ్నిప్రవేశం చేయాలనుకుంది. ఆ సమయంలో భార్గవుల కులశ్రేష్ఠుడు ఔరవుడు ఆవిడని అన్వయించి తన ఆశ్రయానికి తీసుకెళ్లాడు. కన్న తండ్రిలాగా సంరక్షించాడు. ఆమె గర్భం దాల్చడాన్ని భరించలేని సవితి ఆమెకి విషాహారాన్ని తినిపించింది. అయినా కడుపు పోలేదు ఆవిడికి. విషంలాగానే కడుపులోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. జరిగిందంతా దివ్యదృష్టితోటి గ్రహించిన ఔర్వముని ఆ పిల్లవాడికి సగరుడు అని నామకరణం చేశారు. పెరిగి పెద్దవాడైన సగరుణ్ణి సమస్త వేదాల్ని శాస్త్రాన్ని బోధించి శత్రుమూకను ఒక్క క్షణంలో నిర్మూలించగలిగే ఆగ్నేయాస్త్రాన్ని సమంత్రకంగా అనుగ్రహించాడనమాట. ఆ దివ్యాస్త్ర ప్రభావంతోటి హైహయలను ఓడించి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈ సగరుడు. తర్వాత యవన, కాంభోజ, పారద, పహ్లవల వైపు విజృంభించి వారందర్నీ కూడాను అంతమొందించాడు. మిగిలిన వారు సగరుడికి భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వశిష్ఠుణ్ణి ఆశ్రయించారు. సగరుని గురువు వశిష్ఠుడు. అతన్ని ఆశ్రయిస్తే ప్రమాదం ఉండదని భావించారు. అలాగే జరిగిందనుకోండి. వారికి అభయం ప్రసాదించాడు ఈ వశిష్ఠుడు. శకయవనాదులను సంరక్షించవలసిందని సగరునికి ఆదేశించారు. అంగీకరించారు సగరుడు. అయితే శకులకు ముండనం చేయించాడు. ముఖరోమాలను వదిలేయమన్నాడు. యవన, కాంబోజులకు పూర్తిగా క్షురకర్మ చేయించాడు. పారదులు ఎల్లప్పుడూ జుత్తు విరబోసుకుని ఉండాలని ఆజ్ఞాపించాడు. మిగిలిన ప్లవహులు ఎల్లప్పుడూ గడ్డాలతోనూ మీసాలతోనూ ఉండవలసిందిగా హెచ్చరించాడు. వారి బంధువులైన కోరిసర్పులు, మాహిషుకులు, చోళులు, కేరళులు కూడా ప్లవహుల్నే అనుసరించమని చెప్పాడు. వారందరికీ వేదకర్మల నుంచి దూరం చేశారు. దాంతో వారంతా మ్లేచ్ఛ జాతులతోటి కలిసిపోయారన్నమాట. ఈ రకంగా అయింది. ఇప్పుడు సగర చక్రవర్తి వంశక్రమాన్ని వివరిస్తున్నాను, జాగ్రత్తగా విను అన్నారు వైశంపాయనుడు. శ్రద్ధగా వినేందుకు చేతులు జోడించాడు ఈ జనమేజయుడు. సగర చక్రవర్తి భార్యల్లో ఒకరికి ఔరువుణ్ణి వరం వల్ల సొరకాయలోంచి 60,000 మంది కుమారులు, మహావీరులు జన్మించారు. వేరొక పత్నికి పంచజనుడు అని ఆత్మభౌడు అంటే తనకు తానుగా పుట్టినవాడు జన్మించాడనమాట. ఈ పంచజనుని పుట్టుకతోటి సగరుని వీరవిహారానికి హద్దు లేకుండా పోయింది. ఓటమి అన్నదే తెలియరాలేదానికి. దాంతో ధర్మ విజేత అనిపించుకున్నాడు అతను. అప్పుడు అశ్వమేధ యాగ దీక్ష స్వీకరించాడు ఈ సగరుడు. అశ్వాన్ని రక్షించాల్సిందిగా కుమారులందరికీ పేరు పేరున పిలిచి చెప్పాడు. తండ్రి మాటను అనుసరించి కుమారులంతా సైన్యసహితులై అశ్వాన్ని రక్షిస్తూ వచ్చారు. అలాగే ఆగ్నేయ దిశలో సముద్ర తీరానికి ప్రవేశించారు అంతా. అక్కడ ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించాడు. పాతాళలోకానికి తీసుకుపోయాడు.
తీసుకుపోయి పాతాళంలో తీవ్ర తపస్సు ఆచరిస్తున్న ఈ కపిల మహాముని ఆశ్రమంలో దాన్ని దాచిపెట్టాడు. అదృష్టుడైపోయాడు. ఆ అశ్వం కనబడకపోవడంతో వీళ్ళు వెతికి వెతికి అలసిపోయి తండ్రిని సమీపించారు ఈ సగరపుత్రులు. జరిగిందంతా వివరించి చెప్పారు. అశ్వం దొరికి తీరాలి, ఎక్కడ ఉన్నా వెతికి దాన్ని తీసుకురావాల్సిందే, తప్పదు అన్నాడు సగరుడు. పుత్రుల్ని తిరిగి పంపించాడు. సగరపుత్రుడు అప్పుడు అశ్వం కోసం నేలను తవ్వారు. పాతాళం లోపలికి ప్రవేశించారు. పాతాళంలో అగ్నిజ్వాలలు వెలుగుతున్న కపిలముని ఆశ్రమాన్ని చూశారు. ఆ ఆశ్రమంలో ఉన్న అశ్వాన్ని గమనించారు వాళ్ళు. తమ అశ్వాన్ని కపిలమునే దొంగిలించాడని భావించారు వారు. క్రోధానికి గురయ్యారు. వెంటనే ఈ పాపిని కండలు కండలుగా చెయ్యండి, కత్తికొక కండగా నరకండి అన్నాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. పెద్ద కేకలేసుకుంటూ కపిలమునిపై దాడి చేశారంతా. మరి ఈ కపిలముని వాళ్ళని నిరోధించి నిజం చెప్పాడా, లేకపోతే ఆ సాగరులు అతన్ని హతమార్చారా అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుని ఈ విషయాన్ని కూడా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.